నేను ముందే రేవంత్ అన్న సీఎం అవుతున్నాడు. టీఆర్ఎస్ పార్టీలో ఆనాడు ఉన్న ఎమ్మెల్యేని మీరు ఎదిరించారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక మంచి ఆఫర్ ఆర్థికంగా రండి కలిసి పనిచేయాలి. తిరుపతి అన్న దగ్గర జైన్ అయినాక అరే రాజకీయం అంటే ఇట్లుంటుందా, పబ్లిక్ సర్వీస్ చేయాలి, పబ్లిక్లోకి వెళ్ళాలి, పని చేయాలి. మాత్రం ఎనీ టైం నాకు అండగా ఏమున్నా నాకు సపోర్ట్ చేసింది. మనం ఒక జెడ్పీటీసీగా ఒక పదవి కావాలి, జెడ్పీటీసీ పోటీ చేయాలి. రేపు ప్రజల్లో ఉండి 22లో ట్యాప్ చేసిండు, మళ్ళీ 23లో ట్యాపింగ్ చేసిండు. నమస్తే. ప్రస్తుతం అయితే మనం కొడంగల్ నియోజకవర్గం స్థానికంగా దౌలతాబాద్ మండల కేంద్రంలో అయితే ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలు అయితే పూర్తి కావస్తున్నది. ఈ 18 నెలల కాలంలో స్థానికంగా మండల కేంద్రంలో కావచ్చు, మాటూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, 6 గ్యారెంటీల అమలు ఏ విధంగా జరుగుతుంది ఏంటిదని చెప్పేసి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వెరీ యంగ్ అండ్ డైనామిక్ లీడర్ కోట్ల హనుమంత్ గారు అయితే మనతో ఉన్నారు. దౌలతాబాద్ మండల్ జనరల్ సెక్రటరీ కోట్ల హనుమంత్ గారు అయితే మనతో ఉన్నారు. వారి మాటల్లోనే వీటన్నిటి గురించి ఒక వివరణ తీసుకుని ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే బ్రదర్. నమస్తే. ఎట్లా ఉన్నారు? ఏదైతే గత కొంతకాలంగా స్థానికంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి గారిని సీఎం చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేసిన వారిలో నియోజకవర్గంలో మీరు కూడా కీలక పాత్ర పోషించారు. ఎట్లా మీ రాజకీయ ప్రస్థానం ఇక్కడ మొదలైంది, ఎట్లా కుటుంబ నేపథ్యం ఏంటి? కుటుంబం అంటే మా వ్యవసాయం నుంచి రాజకీయము. అయితే మన 2018లో డిపో ఎలక్షన్ అప్పటికెళ్ళి మన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసినాము. ఇక మన ఇప్పటి వరకు అయితే మన సంవత్సరం బ్యాక్ అంటే రేవంత్ అన్న సీఎం కాకుండా ఎలక్షన్ బిఫోర్ కోసం 1 year ముందే రేవంత్ అన్న సీఎం అవుతున్నాడు, కోడంగల్లా ఖచ్చితంగా రేవంత్ అన్న గెలుస్తున్నాడు అని చెప్పి బాగా ప్రచారం చేసిన. ఇప్పుడు మనం మొదటగా తీసుకుంటే మీ కుటుంబం రాజకీయ నేపథ్యం ఎక్కర్లేదు. రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన థాట్ ఫస్ట్ ఎట్లా వచ్చింది మీకు? అంటే మనం రాజకీయం ఏంటంటే తిరుపతి అన్న దగ్గర జైన్ అయినాక అరే రాజకీయం అంటే ఇట్లుంటుందా, పబ్లిక్ సర్వీస్ చేయాలి, పబ్లిక్లోకి వెళ్ళాలి, పని చేయాలి. ఒక యంగ్ లీడర్గా అనిపించుకోవాలంటే సర్వీస్ చేయాలి, సర్వీస్ చేసి మంచిగా రాజకీయంగా ఒక గుర్తింపు పొందాలని ఆలోచించాను. ఒక లీడర్గా అందులో ముఖ్యంగా అనేక పార్టీలు ఉన్నాయి, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలోనే వెళ్ళడానికి కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ అంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాలకు ఉన్నా కూడా ఏ రోజు రేషన్ కార్డు ఇవ్వలే ప్రజలకు. హామీలు మస్తు ఇచ్చింది. హామీలు ఇచ్చి ఒక రుణమాఫీ, రైతు రుణమాఫీ చేస్తే కూడా 3 విడతలు పెట్టి ఒకరికొకటి చేసి ఇంకా అప్పుల పాలు రైతులను చేసింది, కానీ రైతులకు ఏమి ఇచ్చేయలే. అది కాబట్టి మనం ఒకటే అనుకున్నాం, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇందిరా మిల్లు కానీ డబల్ బెడ్రూమ్ అన్నాడు, ఏడిచ్చిండు. దళితులకు దళిత బంధు ఇస్తా అన్నాడు, ఏ ఊర్లో ఎన్ని ఇచ్చిండు? అంటే చాలా కొన్ని లోపాలు ఉన్నాయి టీఆర్ఎస్ గవర్నమెంట్లో. కాబట్టి మన కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే బీదర్లోకి ఇందిరా మిల్లు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయి అని చెప్పి పని చేసినాం. ప్లస్ వాళ్ళు ఏ మధ్య 6 పథకాలు అమలు పరిచిందో అందులో అన్ని మన పథకాలు నెరవేర్చింది. బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, వాగ్దానాలు జనాలను నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నమ్మారు. ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఆనాడు ఉన్న ఎమ్మెల్యేని మీరు ఎదిరించారు, ఆయనతోటి వాగ్వాదం పెట్టుకున్నారు. బీసీల విషయంలో అనే విధంగా జనాల్లో ఒక చిన్న చర్చ అయితే ఉన్నది. వాస్తవంగా అప్పుడు ఏం జరిగింది? ఒక ఎమ్మెల్యేను తో వాగ్వాదం చేయాల్సిన అవసరం మీ హక్కుల కోసం పోరాడే ప్రయత్నం ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏంటంటే మనకు ఒక ఎలక్షన్ ఇప్పుడు 2018లో మనకు ఎలక్షన్ ముందు మా బీసీలో కమిటీలు ఇస్తాం అందరికీ అని చెప్పి మనకు ఒక హామీ ఇచ్చి మమ్మల్ని తీసుకుపోయి అన్ని కలుపుకొని ఓట్లు వేసుకున్న తర్వాత 3 నెలలకి తర్వాతనే డిబర్ 3 నెలలకు పోయి అన్న మాకు కమిటీ వాళ్ళు కావాలని అడిగితేనంటే ఎన్నిసారి పోవా కమిటీ వాళ్ళు ఎన్నిసారి ముద్రాలకు అని చెప్పి నన్ను ఒక వినంగా ఆయన లీడర్ మార్కెట్ చైర్మన్ కానీ
వాళ్ళ కానీ కొద్దిగా నన్ను జర చులకన చులకన చేసి మాట్లాడాను కాబట్టి నాకు నచ్చలే. నచ్చనప్పుడు మనం ఉండలేం కదా ఇక. అందుకని సో ఒక ఎమ్మెల్యే రాష్ట్రంలో వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాడు స్థానిక ఎమ్మెల్యేను ఎదిరిస్తే తర్వాత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని ఆలోచన చేసే ప్రయత్నం, ధైర్యం ఏంటి అంటే మనం నా ధైర్యమే నాకు తిరుపతి సార్. ఇప్పుడు ఏంటంటే ఈ కాంగ్రెస్లోకి వచ్చినాక నాకు తిరుపతి అన్న మాత్రం ఎనీ టైం నాకు అండగా ఏమున్నా నాకు సపోర్ట్ చేసిండు. మంచిగా చేసుకో, మంచిగా ఏమున్నా నీకు ఎక్కువ నువ్వు ఆలోచన చేసి పని చేసుకొని చెప్పి నా పర్సనల్గా కూడా అన్న చెప్పింది నాకు ఆయన. అంటే రాజకీయంలో చాలా ఆలోచన చేసి అడుగుందరికి తీసుకొని పోవాల్సి ఉంటుంది చూడు, నీవు నష్టపోతే నేను నష్టపోయినట్లనే, నీవేమున్నా మంచిగా చేసుకో, నీకు నేను ఉంటా అని చెప్పింది. ఏమన్నా అండగా ఉంటా మంచిగా చెడుగా అంతే. సో అదే ధైర్యంతో ముందరికి వెళ్ళిపోయి అంతే. సో అట్లా తర్వాత మీరు ఒక క్వశ్చన్ చేసుడు కానీ, సో మీకు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలనే మీరు ప్రశ్నించడం జరిగింది. సో ఆ టైంలో తర్వాత ఏమన్నా మీ పైన కేసులు కానీ ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు? వాళ్ళు ఎన్ని చేసినా నాకు డిపార్ట్మెంట్ ప్రకారం మంచి సహకరించింది. అంటే మన తాలూకాలో ఎవరు ఏఎస్ఐ ఉన్నా మనకు సహకరించింది మంచిగా. అంటే మనం ఎక్కడ ఉంటే అక్కడ అట్లా అని చెప్పి మనం న్యాయంగానే మాట్లాడినాం. మనం అన్యాయంగానే మనం అన్యాయం చేస్తున్నామని చుట్టాక మనం మాట్లాడినాం. మనం తప్పు చేస్తే కూడా మా తప్పు జరిగింది దాన్ని ఏమో చూసి చేయాలి సార్ అని చెప్పి రెస్పెక్ట్తో అడిగి మేము పనులు చేసుకున్నాం. సో ఏదైతే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక మంచి ఆఫర్ ఆర్థికంగా రండి కలిసి పనిచేద్దామని చెప్పేసి మీకు ఆహ్వానాలు కూడా అందినాయి. సో కానీ మీరు ఆఫర్ని తిరస్కరించారు సున్నితంగా, ఎందుకు? నేను ఒకటే చెప్పిన, నేనేం చేసినా తిరుపతి రెడ్డి సార్ ఆధ్వర్యంలో పనిచేస్తా, రేవంత్ అన్న సీఎం అవుతాడు, రేపు కొడంగల్ ప్రజలు మంచిగా బాగుపడతారు అనే ఆలోచనతో డిపెండ్ అయి పనిచేసిన. నాకు ఏదొద్దు, నాకు వచ్చి కూడా చర్చ చేసి ఇదే ఆఫీస్ వచ్చి కూడా మాట్లాడి నైట్ 11:30 వరకు చర్చ చేస్తాడు. నేను మంచిగా ఫైనాన్షియల్ సెట్ అయితే వద్దు, మాకు సార్ మాకు ఒక గౌరవం, మాకు తిరుపతిలో మంచి గౌరవం ఇచ్చిండు. ఆ గౌరవమే చాలు మాకు. డబ్బు ఏమి ఇవ్వకపోతే రేపు అన్న మాకు సపోర్ట్ చేస్తాడు. అంతకు మించిన అండ ఇక్కడ ఉందా? అంతే, మాకు అంతకు మించింది ఏం లేదు. సో దాదాపు కోట్లలోనే మీకు ఆఫర్ వచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నారు జనాలు. వచ్చినా కూడా నేను దాన్ని అవసరం లేదు అనుకున్నా. నాకు జనాలే కావాలి, జనాల కోసం పనిచేసే నాయకుడే కావాలన్నాడు. అది కేవలం రేవంత్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో తిరుపతన్న మన కొడంగల్ ఇన్ఛార్జిగా ఆయన బాధ్యతలు తీసుకొని ఆయన కుటుంబం కూడా సరిగా పట్టించుకోకుండా కొడంగల్ కాన్స్టిట్యున్సీల కార్యకర్తల కోసం జనాల కోసం పనిచేస్తున్నాడు. అదొక అభిమానం అన్న ధర్మం. సో నేడు దౌలతాబాద్ మండలంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు కావచ్చు, ఎక్కడ ఏ గ్రామానికి వచ్చినా ఏది ముఖ్యంగా కోట్ల హనుమంతుకి పని చేయించిండు. అది స్టాచ్యూస్ కావచ్చు, అంబేద్కర్ స్టాచ్యూ కావచ్చు, శివాజీ స్టాచ్యూస్ కావచ్చు, రోడ్ల విషయాల్లో కావచ్చు. సో మీకు సాధ్యమైనంత మేరకు సో జనాలకు ఒక సేవా కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. అంటే ఏమి ఆశించి చేస్తున్నారు? మనం ఒక జెడ్పీటీసీగా ఒక పదవి కావాలి, జెడ్పీటీసీ పోటీ చేయాలి, రేపు ప్రజల్లో ఉండి పని చేయాలని ప్రిపేర్తో ఆశిస్తున్నాను అంతే. సో ఇప్పుడు పార్టీ అనేది మీకు అంటే ఇంతకుముందు ఏమైనా హామీ ఇచ్చిందా జెడ్పీటీసీ విషయంలో? అంటే తిరుపతిలో చెప్పిండు, మండల లెవెల్లో తిరుగు, ఊర్లో ఏం పడుచుకోకు, మండల లెవెల్లో చూసుకో, ఏమున్నా నీకు మండల లెవెల్లో గుర్తింపు అని చెప్పిండు అన్న. సో మీకు ఈయన మండల్ ప్రజలు సరే పార్టీ ఒకవేళ ఆశీర్వదించి బీఫామ్ మీకే ఇచ్చినా కూడా సో జనాలు నమ్మి ఈ హనుమంత్ సో ఏంటంటే బీసీలను రాజకీయంగా ఎదగకుండా అనేక శక్తులు ప్రయత్నాలు చేస్తుంటాయి. సో మరి ఈ విషయంలో పార్టీని కలుపుకొని కావచ్చు, దీంట్లో ఉన్న వర్గాలన్నింటినీ కలుపుకొని ముందుకు వెళ్ళగల సత్తా ఉందంటారు? అయితే ఇప్పుడు కులాల వైజ్గా అయితే మన తిరుపతి అన్న కానీ రేవంత్ అన్న కానీ మాత్రం కులాల లెక్క చూడాలి. పార్టీ పరంగా చూసి పార్టీ కోసం పనిచేసే నాయకులు కాదని కోరుకుంటున్నారు. అంటే వాళ్ళకి అలాంటి ఫీలింగ్, వాళ్ళకు ఒక ఫీలింగ్లు అన్నీ లేవు. వాళ్ళ మొత్తం వాళ్ళ జీవితమే ప్రజలకు అంకితం చేసింది. వాళ్ళ కుటుంబం మొత్తం అంతా సర్వీస్ చేస్తుంది. అట్లే మనం ముందర ఏం చేస్తామనంటే అరే అలాంటి వాళ్ళు దగ్గర ఉంటే మనం రేపు మనల్ని సహకరిస్తారు, మనం ముందు తీసుకుపోతారు. మనం రేపు ప్రజల మధ్యలో ఇంకా మనం చేర్చగా పనిచేసి ప్రజల కోసం అన్న కోసం పనిచేసి భార్యప్పుడు 5,800 మెజార్టీ ఇచ్చినాం, రేపు 10,000 మెజార్టీ కూడా ఇవ్వగలుగుతాం. సో హనుమంతుకు కోట్లలో ఆదాయం వస్తుందో అందుకనే పైసల్ని ఈ విధంగా జనాలపైన నీళ్ళలో ఖర్చు పెడుతున్నారంటే అనుకుంటున్నాను. నేనేమంటానంటే నేను కష్టపడుతున్నా, నేను ఏదో నేను చెప్పమంటే చెప్తా. అంటే నేను దొంగ పని చేయను, నేను కష్టపడుతున్నా, రూపాయి సంపాదించినంటే చారణ నా కుటుంబం ఖర్చు పెట్టి బారణ పబ్లిక్ సర్వీస్ చేస్తున్నా. అంటే ఎందుకనంటే ఒక తిరుపతి అన్నకు కానీ రేవంత్ అన్నకు కానీ అరే వాళ్ళ కార్యకర్త ఇట్లా బాగా హార్డ్ వర్క్ చేసి ఈరోజు ప్రజలకు వచ్చి పనిచేస్తున్నాడు, రేపు వాళ్ళకు
ఆయన ఇంకా ఉంటే ఆయన ఇంకా మండలి డెవలప్ చేస్తారనే ఆలోచన కూడా పబ్లిక్లో వస్తా అని చెప్పి కష్టపడి చేస్తారు. సో మీ పార్టీలోనే చాలా మంది సీనియర్లకు హనుమంత్ వెనుక చాలా మంది యూత్ ఫాలోయింగ్ ఉన్నది. సో యూత్ని వేసుకొని వాళ్ళకి కావాల్సినట్లు సో పనులు చేయడం కానీ ఎటువంటి కార్యక్రమాల్లో ముందుకు వెళ్తుంటాడు అన్నట్టు కొంచెం గుస్సాగా ఉన్నారు లోపల. దీన్నేమన్నా గుస్సగా ఉంటానంటే వాళ్ళకు నాకు ఇంటిమేషన్ మండలి ఇప్పుడు మండలపాటి అధ్యక్షుడు కానీ ఈ మండలిలో ఉన్న ఆందోళన మన చిన్న చిన్న కార్యక్రమం మండలి పార్టీ నేను మండలి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. నాకు ఏ రోజు ఏ ఇంటిమేషన్ ఇవ్వకుండా వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్ చేసిండ్రు. అంటే నేనేమనుకున్నానంటే చేయని మన పార్టీ కోసం చేసింది కదా, నేను ప్రజలకు పోయి పని చేసుకోవాలని చెప్పి ప్రజలకు పోయి పని చేసుకుంటున్నాను. సో మీకు ఎప్పుడు ఇబ్బందికరం అనిపించలేదు ఇట్లా? నాకు ఏ రోజు ఇబ్బంది అనుకోలేదు. సో మీరు కూడా పార్టీ పరంగా ఒక మంచి పోస్ట్లో ఉన్నారు, జనరల్ సెక్రటరీ, మండల్ ప్రెసిడెంట్, కార్యదర్శులు, ఇవన్నీ మండలికి సంబంధించిన ఒక అత్యుత్తమమైన పదవులు మండల్ వరకు. సో మరి అటువంటిది మీకు పోర్ట్ఫోలియో ప్రకారం మీకు కూడా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది కదా. అదే సో ఇయ్యనప్పుడు మరి కొంచెం మనసులు ఎవరైనా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు వస్తుంటాయి. నేను అట్లా అనుకుని డైరెక్ట్ బండ్ల దిగి పని చేసిన. ఎందుకంటే ఈ రోజు నన్ను పరిస్థితులు చేసింది కాబట్టి. అంటే ఎందుకోసం చేశారు? ఎందుకంటే చిన్న ఈ ఏజ్లోనే ఈ పిల్లగాడు ఆయన దుర్గులాడు చేస్తున్నాడు. రేపు మాకు మండలంలో మాకు ప్రజలు నమ్మట్లేదు. ఆయన అంటే పోతుందంటే ఆయన హైలైట్ అవుతాడు, మేము ఇదైపోతామని చెప్పి నన్ను వాళ్ళు రాకపోయినారు. సో ఏం లేనప్పుడు ఇంత చెలాయిస్తున్నాడు, ఏదన్నా వస్తే ఇంకా మా పరిస్థితి ఏంది అంటే మా పీటలకు వెళ్తాయి అన్నట్ట. అది వాళ్ళ బాధ అంతా. అది నా జీవితం మొత్తం అంతా తిరుపతన్న కోసం పనిచేయడానికి ప్రిపేర్ ఉన్నాను. అంటే తిరుపతన్న వర్సెస్ హనుమంతు. ఒక అన్న అడుగుజాడలో మనం వర్క్ చేయలే, అన్న ఆదేశాల వరకు మనం ఏమున్నా పని చేయలే. రేపు ప్రజల మధ్య నుండి ప్రజల సేవ చేసి నేను ఉన్నా అని చెప్పి ప్రజలకు కూడా హామీ ఇవ్వాలి. అన్న అన్నది మనం పనిచేయాలని ప్రిపేర్. సో ఇప్పుడు ముఖ్యంగా 42% రిజర్వేషన్స్ గురించి సో రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా ఒక ప్రకంపనలు అయితే సృష్టిస్తున్నారు. సో 42% బీసీలకు ఇవ్వాలి. మీరు ఒక బీసీ నాయకుడిగా అయితే ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ తెచ్చిన 42% బీసీ రిజర్వేషన్లు అమలు కావు, జస్ట్ ఎలక్షన్స్ ముందర డ్రామా అని చెప్పేసి ప్రతిపక్షాలు అయితే ఏం లేదన్నా. ఖచ్చితంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి అన్న ఖచ్చితంగా మాకు బీసీలకు న్యాయం చేస్తాడు. 42% రిజర్వేషన్ ఇస్తాడు. అందరికి రాజకీయంగా కూడా ఏదో ఫీలింగ్ అనకుండా అన్ని వర్గాలు సమానంగా చూసుకొని పోతాడని చెప్పి మేము ఖచ్చితంగా భావిస్తున్నాం. సో రాబోయే రోజుల్లో బీసీలో కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరుగుతుందంట ఖచ్చితంగా. ఏ నాయకుడు చేయలేని పని మన ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి మాకు ఒక గౌరవం. సో ఫైనల్గా 6 గ్యారెంటీల గురించి ఎట్లా అనిపిస్తున్నారు? 6 గ్యారెంటీలు అంటే ప్రతి ఒక్క గ్యారెంటీ ఇచ్చింది. ఉచిత బస్సు ఇచ్చింది అన్న. ఈరోజు కొట్లాట కొంతమంది చిల్లరగా వివరిస్తా అంటే కొంతమంది బీఆర్ఎస్ మన పర్మనెంట్ ఏం చేస్తాడు, చిల్లరగా చేస్తాడు. లక్షలాది మంది ఈరోజు సంతోషంతో నాడే ఫ్రీ బస్సు ఇట్లాంటి పదకొండు మిగులుతున్నాయి, మా కుటుంబంలో ఆ 11 మిగిలిన తెచ్చుకొని పోషించుకొని బతకగలుగుతున్నాం అని చర్చ వాళ్ళకు కల్పించింది అడవిళ్ళకు. అదొకటి. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రభుత్వం నుండి కూడా పేదలకు రేషన్ కార్డు లేని చాలా బీదరికంలో రేషన్ కార్డు లేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఈరోజు మనం వచ్చిన 18 నెలల్లో రేషన్ కార్డు, ఇంటికి రేషన్ కార్డు, ప్రతి కుటుంబం అన్నదమ్ములు 4 ఉన్నా కూడా ఇప్పుడు మేము 3 అన్నదమ్ములు ఉన్నాం. మా 3 డివైడెడ్ అయిపోయినాను రేషన్ కార్డు. ఇంతవరకు కాలే. అప్పుడు ఆయనది మా అమ్మ మా తమ్ముడు అంతా ఒక తాను ఉండి మా ఒక తాను ఇట్లా ఇది ఉండే. ఇప్పుడు మాది ఎవ్వరి వల్ల డివైడెడ్ అయిపోయింది. అదొకటి. రైతు రుణమాఫీ అంటే బ్యాంకు రుణమాఫీ చేస్తే కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది. ఒకటేసారి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది. అదే బీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 సంవత్సరాల నుండి 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికి 3 టర్ములు పెట్టింది. ఆ 3 టర్ములలో అది ఒక 5 ఇయర్స్లో ఒకరి గురించి అమ్మాయి రైతుకి ఏం చేశాను. సో ఇంట్రెస్ట్ సరిపోయింది. అసలు అట్లనే ఉంది. ఏం చేసిండు, మీరే పెట్టింది కింద చేసింది. మీరు ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ కూడా సో అందరికి జరగలేదని చెప్పేసి అంటున్నారు కదా. అంటే కొంత లోపాలు ఉన్నా కూడా చాలా మంది కానీ కొంతమందికి కాలేకున్నా అవి కూడా చేస్తారని మాకు గ్యారెంటీ ఉంది. నమ్మకం ఎంతమంది చేస్తారు. ఎందుకంటే తెలంగాణలో ముఖ్యమంత్రి అంటే రేపు ప్రజల్లో పోయి పని చేస్తున్నారు అనే చర్చ మా ముఖ్యమంత్రి చూపిస్తున్నాడు. అంటే డైరెక్ట్ ప్రజల్లో పోయి ఏం జరుగుతుంది అని కూడా మొత్తం కనుకనే డైరెక్ట్ పోయి చూస్తున్నాడు కదా. ముఖ్యంగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయం గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ప్రకంపనలు అయితే సృష్టిస్తుంది. సో సీఎం గారి ఫోన్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇట్లా మెయిన్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అయ్యి సో మీ ఫోన్ ట్యాపింగ్ అయింది కూడా అనేక ఆరోపణలు వచ్చినాయి. వాస్తవంగా అయ్యిందా? 2022కి వెళ్ళి
23 వరకు ట్యాపింగ్ చేసింది. 22 వెళ్ళి 22లో ట్యాప్ చేసిండు, మళ్ళీ 23లో ట్యాపింగ్ చేసింది. అంటే మీకు ఎట్లా తెలిసింది? అంటే నాకు అక్కడ వెళ్ళి మన జూబ్లీసీ పోలీస్ స్టేషన్కి నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే ఇట్లా మీది ఫోన్ ట్యాపింగ్ చేసింది రావడం అంటే నాకు 2 సార్లు ఇస్తే నువ్వు పోలే, వాళ్ళే మళ్ళీ రోజు అనేది నోటీస్ పంపించింది. ఓకే, పోయి మాట్లాడినా, అడిగిందని సమాధానం చెప్పిన ఎస్ అని చెప్పి దాన్ని. ఎప్పుడు పిలిచారు మిమ్మల్ని? అంతా D4 25 days అవుతుంది. మీకు ఏమన్నా ఫోన్ ట్యాపింగ్ చేసిన ఆ విషయంలో ఎప్పుడు డౌట్ వచ్చిందా? నాకు ఎప్పుడు డౌట్ రాలేదు. అక్కడ నుంచి ఫోన్ వచ్చింది కదా, అక్కడికి వెళ్ళి ఫోన్ చేద్దాం మనకు తెలియదు. సో అంటే అడిగిండ్రు, కొన్ని క్వశ్చన్లు అడిగిండ్రు, ఏమేమి ఇంతమంది కాన్షియన్స్లో ఇంతమందికి ఫాలోయింగ్ ఎట్లా, ఇంతమంది మేమేలో నంబర్లు తీసుకుని ఎట్లా కాల్ చేసి డైవర్ట్ చేయగలను కొన్ని కూడా అడిగిండ్రు. సో అంటే తిరుపతి రెడ్డి గారి యొక్క మెయిన్ అనుచరుడు అని చెప్పేసి మమ్మల్ని టార్గెట్ చేశారు అనుకోవచ్చు. చేసిన సమాధానం చెప్పినాను. సమాధానం ఎస్, కొడంగల్లో ఉన్న ప్రజలంతా మా రిలేషన్, అందరితో మన రిలేషన్షిప్లో ఉంటాము, అందరితో సంబంధాలు ఉంటాయి కాబట్టి అందరితో మంచి. సో ఇప్పుడు బయట నియోజకవర్గాలు మహబూబ్నగర్ కావచ్చు, పక్కన ఉన్న పరిగి కావచ్చు, నారాయణపేట కావచ్చు, కొన్ని నియోజకవర్గాలు వాళ్ళకి సీఎం ఉన్నాడు, సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అభివృద్ధి పెద్ద విషయంలో జరుగుతున్నదని చెప్పేసి అనుకుంటున్నారు. మరి వాస్తవంగా మీరు ఒక కొడంగల్ వాసి కాబట్టి ఎట్లా ఉంది సీఎం అయిన తర్వాత ఈ 18 నెలల్లో అభివృద్ధి విషయంలో ఎట్లా ఉంది? ఎవరు నియోజకవర్గంలో వాళ్ళు కొద్దిగా డెవలప్ ఎక్కువ చేసుకోవచ్చు. మిగతా ఇప్పుడు కేసీఆర్ గజ్వేలి అవన్నీ సిద్దిపేట సిరిసిల్ల అన్ని వాళ్ళు ఎట్లా చేసుకున్నారు? ఇప్పుడు దానికి పోటీ పడే విధంగా అయితే పోటీ పడి దానికన్నా ధీటుగా చేసి చూపిస్తాడు. తెలంగాణ మొత్తం అన్ని డెవలప్ చేస్తాడని మాకు ఆశిస్తున్నాం అంతే. అంటే కొడంగల్ ఒకటి కాదు, మన ముఖ్యమంత్రి అనేది తెలంగాణ ప్రజలందరూ మనకు గుర్తించారు కాబట్టి తెలంగాణ మొత్తం చేయాలని అన్న ఆశ ఉంది. ఇలా రూపాయలు ఎంత వేస్తే అక్కడ భారమంతా చేయని కూడా సిద్ధంగా ఉన్నాడు. సో ఫైనల్గా సో ఏదైతే ఎమ్మెల్యే గారి సోదరుడు అయితే నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉండి వాళ్ళే చూసుకుంటారు. సో ఎట్లా ఉంటారు? సో మీతో కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు? ఏం ఇబ్బంది వచ్చినా అండగా ఉంటాడు. ఒక్కటే ఏం సమస్య వచ్చినా కార్యకర్తలని అండగా ఉంటాను చెప్పి మాటిస్తాను. నువ్వు అర్ధరాత్రి ఫోన్ చేయి చెప్తాను అంటాడు. సో ఫైనల్గా రాబోయే రోజుల్లో హనుమంత్ గారిని ఒక జెడ్పీటీసీగా చూడొచ్చు అంటారు? 100% అన్న. అంటే అన్న ఆశీర్వాదంతో నాకు దీపం ఇస్తే భారీ మెజారిటీ అన్నకు నేను ఇచ్చేస్తాను. సో మళ్ళీ మనం జెడ్పీటీసీ అయిన తర్వాత ఇంటర్వ్యూ పెట్టుకుందాం. ఓకే అన్న. ఇప్పటివన్నీ అప్పుడు వాస్తవాలా కాదా? అదే జెడ్పీటీసీ అయినాక నువ్వు రా, అదే అండి, మెజారిటీ ఎంత ఇస్తా, ప్రజలకు ఎంత పని చేస్తాను నేను, రేపు బడిలో దిగితే ఎట్లుంటుందని కూడా అన్న ఆశీర్వాదం ఇస్తే అన్న ఆశీర్వాదంతో మనం ముందరికి వెళ్ళిపోవాలి. తప్పకుండా ఇస్తారు. మీలాంటి కష్టపడే నాయకులకి వెళ్ళిపోతారు. నాకు ఒకటి అన్న కోసం పని చేయలేదు, పార్టీ కోసం పని చేయలేదు, ప్రజల మధ్యలో ఉండి ప్రజల మధ్య ఏం సమస్య ఇచ్చినా చూసుకోవాలని నా బాధ. సో ఇంకోటి ఏదైతే సీఎం గారి నియోజకవర్గం కాబట్టి అంతకుముందు మీరుతో ఆయనతో కొంచెం సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటే రేవంత్ రెడ్డి గారు. సో నేను గెలిచిన తర్వాత కూడా వెళ్ళి కలిసి ఉంటాను. నేను సార్ సీఎం అనేది ఒక రోజు అలలే అన్న, నేను తిరుపతినే కలుస్తా. అంటే అన్నకు ఎప్పుడు బిజీ ఉంటాడు కాబట్టి సీఎం అయిండు, అన్న దగ్గర పోయి మనకు అంత కలిసి మా కొడంగల్కు సీఎం అంటేనే తిరుపతి అన్న, ఇన్ఛార్జ్ తిరుపతి అన్న, మొత్తం మాకు అన్ని విధాలుగా మాకు తిరుపతి అన్ననే అందగా. సో అందుట్లో హనుమంతు తిరుపతి రెడ్డిని ఒక ఏమంటారు A to Z ప్రతి దానికి ఒక రోల్ మోడల్గా చూస్తున్నట్టు అనిపిస్తున్నాం మాకైతే. ఖచ్చితంగా ఎందుకంటే అన్నమే అభిమానం. అంటే అన్న కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడే కార్యకర్తను ఎట్లా కాకుండా అర్ధరాత్రి ఫోన్ చేసి వచ్చినాను. కొన్ని సమస్యలు జరిగినప్పుడు రూలింగ్ పార్టీ నరేంద్ర రెడ్డి ఉన్నప్పుడు దాడులు చేస్తే కూడా రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి అక్కినపేటలో కానీ అక్కినపేటలో మా బీచ్ బిడ్డని కొడితే ఇదే మీరు చెప్పిన హనుమంత్ రెడ్డి ఆయన కొడితే వెంటనే రెస్పాండ్ అయ్యి కోజ్కి సిఐని ఎస్ఐని అందరినీ ఎవరి కోసం పనిచేస్తున్నాడో వాటిని ఇచ్చినాను. అదొక ధైర్యం జరగడం అప్పుడే ఉన్నప్పుడు మేము మంచిగా చూసుకోండి. సో ఒక ఆ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రాణం ఉన్నంత వరకు తిరుగుతాను కోసం. నెక్స్ట్ ఎలక్షన్ ముందర మనం మంచి ఆఫర్స్ వచ్చినా ఎన్ని ఆఫర్స్ వచ్చినా మనం ఆశించమన్నా ఈరోజు ఉపవాసం ఉండేలా తిరుపతి కోసం పనిచేయండి సిద్ధం ఉంటాం కూడా కాన్షియన్స్గా. అంటే ఎందుకు హనుమంత్ ఇప్పుడు నరనరాల్లో అంటే ఒకటి నాయకం లోపల మనకి ఏం నచ్చిందని అంటే ఫోన్ చేస్తే చెప్పాను కానీ చెప్పాను ప్రేమకు అన్న అన్న మాకు అన్ని సహకరిస్తాడు. అంటే మనం ప్రతిదీ మనం పని చేసుకోవాలి, వాళ్ళు సపోర్ట్ చేస్తారు అంతే. మనం
దానికి అన్నిటి మనకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చి నేనున్నా, మీరు ఏమేది చేసుకోండి, మీరు ప్రజల పని చేసుకోండి, ప్రజల స్వేచ్ఛగా పని చేసుకుని ప్రజల మధ్య ఉండండి అని చెప్పే నాయకుడు తిరుపతి అన్న. అలాంటి నాయకుడు మనకు దిక్కాడే. అరే ఏమేది చేసుకోండి ఏమండి అట్లా అన్నాడు కదా, ఏం తప్పు చేస్తే బుద్ధ పడతా అంటాడు తిరుపతి అన్న. అంతే ఇవ్వడం స్టేట్ ఫార్వర్డ్ చేస్తే కొంతమంది నచ్చదు అంతే. సో నిజాయితీ నచ్చింది అంతే. తిరుపతి ముక్కు సూడిగా మాట్లాడతాడు, తప్పు చేసి తప్పు అని చెప్పి సూడిగా చెప్పేస్తాడు, కొంతమంది నచ్చదు. రేపు జెడ్పీటీసీ అయినాక కూడా హనుమంతుని ఇదే విధంగా ఇదే క్యారెక్టర్ ఇట్లే ఉంటుంది అనుకోవచ్చు. ఖచ్చితంగా నేను తిరుపతి అన్న కోసం పని చేస్తా. ప్లస్ నేను తిరుపతి అన్న గారి కానుక అయ్యాక ప్రజల్లో పనిచేసి తిరుపతి అన్న ఒక అభిమాని ప్రజల్లో ఉండి పనిచేస్తాడన్న నమ్మకాన్ని తిరుపతి అన్న కలిగిస్తా. అట్లాంటి ఇప్పుడు మిమ్మల్ని నమ్మి ఈరోజు మీ ఆఫీస్కి రావడం ఎంతమంది జనాలు సామాన్యులు కావచ్చు, వేరే ఏదైనా విలేజ్లకు కావచ్చు, ఏదైతే హెల్ప్ ఇవన్నీ అయితే చేసారో రేపు గెలిచిన తర్వాత కూడా ఇదే క్యారెక్టర్ ఇట్లనే నేను బతుకున్న తర్వాత సబ్మిట్ చేస్తాను. నా ఊరు రికార్డ్ చేసేటట్టు నా కంటంలో ఊపిరినంత వరకు నేను ప్రజల కోసం ఎప్పుడు వచ్చినా వాళ్ళకి దించపడకుండా పనిచేసే బాధ్యత నాకు. ఈ క్యారెక్టర్ ఇట్లే ఉంటుంది పదవితో సంబంధం ఖచ్చితంగా. ఓకే. సో ఇది ఏదైతే హనుమంత్ గారి మాటల్లో ఏదైతే గత 10 ఏళ్లలో జరగని అభివృద్ధి కూడా కేవలం 18 నెలల్లో అయితే జరుగుతున్నదని చెప్పేసి, ఏదైతే ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం కావడంతో నిధులు వరదల్లో వస్తున్నాయని చెప్పేసి, సో ముఖ్యంగా ఆనాడు ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, సో ఎన్ని కేసులు పెట్టినా అదరకుండా బెదరకుండా ఒకే పార్టీని, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే వ్యక్తిని నమ్ముకొని నేడు రాజకీయం కొనసాగిస్తున్నా. సో ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కూడా అయిందన్న కదా. సో ఇటువంటి అనేక సంఘటనలు జరిగినా ఎక్కడ తగ్గకుండా ఒక బీసీ బిడ్డగా కావచ్చు రాజకీయాల్లోకి రావాలనే ఒక ఆశతో ఆశయంతో సో నేడు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా తన వంతు కీలక పాత్ర పోషిస్తా అని చెప్పేసి శాశక్తుల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో రాబోయే కాలంలో ఒక మంచి పదవి అధిరోహించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.